హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ గురించి నేర్చుకుందాము. హోమ్ ట్యాబ్లో ఉన్న గ్రూప్స్, అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయండి. దాని మీద ఎక్సర్సైజ్ చేయటం కూడా అయిపోయింది. ఈ వీడియోస్ కూడా కావాలంటే కనుక మీకు ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ గురించి నేర్చుకుంటున్నాము ఈరోజు వీడియోలో. ఫస్ట్ ఇన్సర్ట్ ట్యాబ్ మీద కర్సర్తో ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇట్లా ఇన్సర్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాము. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మనం నేర్చుకునేది టేబుల్ గురించి నేర్చుకుందామండి. దీంట్లో ఈ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ మోడల్స్ అనేది ఎలా చేయాలి, ఈ టేబుల్లోని క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే గనక టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇట్లా బాక్సెస్ అనేది కనిపిస్తుంటుంది. ఇట్లా ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మీకు కొన్ని మోడల్స్ చూపిస్తాను, టేబుల్ మోడల్స్. దాన్ని బట్టి ఎలా చేయాలనేది చూద్దాము. చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఎంప్లాయీ సాలరీ స్టేట్మెంట్ అనేది ఒక మోడల్ ఉంది. నెక్స్ట్ టైం టేబుల్, స్టూడెంట్ టైం టేబుల్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఇది కూడా టేబుల్ ఫార్మాటే. నెక్స్ట్ ఏదైనా బిల్స్ లాంటి ఫార్మాట్స్ ఉంటే గనక ఎలా చేయాలి. చూడండి, ఇది కూడా అంతే, ఇది కూడా బిల్, ఇది కూడా ఇంకొక మోడల్ అన్నమాట. ఈ విధంగా ఇట్లాంటి మోడల్స్ అనేది ఈ టేబుల్ యూజ్ చేసుకొని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ మనం టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో మీకు ఒక సెల్స్ లాగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా, అది ఒక సెల్ అన్నమాట. ఇట్లాగా చూడండి, ఇట్లా హారిజెంటల్ గా ఈ విధంగా చూడండి, ఇట్లా క్లిక్ చేయగానే మనకి దాని మీద మనకి పేపర్లోకి టేబుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇట్లా హారిజెంటల్ గా ఉంటే గనక వాటిని రోస్ అంటాము. ఇట్లా అడ్డంగా వర్టికల్ గా ఉంటే గనక వీటిని కాలమ్స్ అంటాము. అట్లా అడ్డంగా, ఇట్లా నిలువుగా, అడ్డంగా ఉంటేనేమో రోస్, ఇట్లా నిలువుగా ఉంటేనేమో కాలమ్స్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంది చూడండి, ఇట్లా హారిజెంటల్ గా ఏమున్నాయి, ఒక్కటే రో ఉందండి. నెక్స్ట్ వర్టికల్ గా ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లాగా వీటిని కాలమ్స్ అంటాం అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంది ఒక రో 9 కాలమ్స్ అనేది తీసుకున్నాం అనమాట. దీన్ని మనం మరి ఒకటే రో వచ్చింది. ఇట్లాంటి మనం ఒక 10 గానీ 15 గానీ 20 గానీ రోస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా ఎలా యాడ్ చేయాలి, డేటా అనేది ఎలా తీసుకోవాలి, డేటాని బట్టి టేబుల్ అనేది ఎలా అరేంజ్ చేసుకోవాలన్న ఆప్షన్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ చూడండి, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ చూపించాను కదా, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ చూపించాను. ఈ మార్క్స్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ లో ఏముంటది, స్టూడెంట్ సీరియల్ నెంబర్ కానీ వాళ్ళ రోల్ నెంబర్స్ కానీ ఉంటాయి. కాబట్టి దానికి నేను సీరియల్ నెంబర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి కాబట్టి నేమ్స్ అనే కాలము. నెక్స్ట్ సబ్జెక్ట్స్, వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ మార్క్స్. సబ్జెక్ట్స్ మెన్షన్ చేసుకుంటే మీరు చేసుకోండి, లేకపోతే ఈ విధంగానే రాసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ 2. కర్సర్ అనేది నెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళాలంటే కనుక మీకు ట్యాప్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతుంది కర్సర్ అనేది. నెక్స్ట్ సెల్ లోకి వెళ్తుంది. సబ్జెక్ట్ 4, నెక్స్ట్ సబ్జెక్ట్ 5, సబ్జెక్ట్ 6 ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ వీటి టోటల్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ లో మొత్తం టోటల్ సబ్జెక్ట్ వైజ్ గా మార్క్స్ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ కూడా చేసుకుంటాం. ఆ టోటల్ చేయడానికి కూడా ఒక కాలం ఉండాలి. ఇక్కడ టోటల్ అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా. నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ కాలం అనేది అవసరం లేదు, ఇంక ఇంతవరకే డేటా అనేది సరిపోయింది, ఈ కాలం అవసరం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ కాలంని మనం డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేయాలంటే గనక ఇక్కడే రైట్ మౌస్ బటన్, అంటే మనకు ఆప్షన్స్ ఏం తెలియదు, ఎలా డిలీట్ చేయాలో తెలియనప్పుడు ఏం చెప్పాము మనం, రైట్ మౌస్ బటన్ అనేది యూజ్ చేయాలి. రైట్ క్లిక్ అనేది ఇస్తే మీకు ఇక్కడ డిలీట్ సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డిలీట్ సెల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ సెల్స్ అప్, డిలీట్ ఎంటైర్ రో, డిలీట్ ఎంటైర్ కాలమ్. మనం ఇక్కడ వచ్చేసరికి కాలమ్ డిలీట్ చేయాలి కాబట్టి డిలీట్ ఎంటైర్ కాలమ్ మీద క్లిక్ చేసి
ఓకే కొడితే మీకు ఈ కాలం అనేది డిలీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఒకటే ఉందండి, వీటి మనకి స్టూడెంట్ సీరియల్ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి, నేమ్స్ యాడ్ చేయాలి. చూడండి అలా యాడ్ చేయాలంటే కనుక మనకి ఇక్కడ రోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రో అనేది కావాలంటే చూడండి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్సర్ట్ కాలమ్ టు ద లెఫ్ట్, ఇన్సర్ట్ కాలమ్ టు ద రైట్, ఇన్సర్ట్ రోస్ అబోవ్, ఇన్సర్ట్ రోస్ బిలో, ఇన్సర్ట్ సెల్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ కిందకి ఇట్లాగా అంటే హారిజెంటల్ గా కావాలి, హారిజెంటల్ గా రోస్ అనేది కావాలి. హారిజెంటల్ గా ఉన్న వాటిని రోస్ అన్నాం కదా, ఆ రోస్ అనేది కావాలి. అవి ఎక్కడ కావాలి, ఎబోవ్ కావాలా బిలో కావాలా, మీరు కర్సర్ ని బేస్ చేసుకోనండి. మీరు కర్సర్ ఎక్కడ క్లిక్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని దానికి అబోవ్నా బిలోనా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మనం తీసుకుందే ఫస్ట్ ఒకటే రో కదా, ఆ రోను ఫస్ట్ అక్కడ కర్సర్ క్లిక్ చేసి ఇన్సర్ట్ బిలో అంటే కింద కొడితే ఇట్లా డౌన్ వచ్చేస్తుందండి ఇట్లాగా. అదే ఇన్సర్ట్ అబోవ్ కొడితే దానికి అప్ వస్తుంది అనమాట. ఇక్కడ కర్సర్ని బేస్ చేసుకొని నేను బిలో తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ బిలో అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక రో అనేది యాడ్ అయిపోయింది. ఇట్లాగే మనము ఇట్లా ఒక 20 గానీ 10 గానీ కావాలనుకుంటున్నాము. మరి ప్రతిసారి ఇన్సర్ట్ కొట్టాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది చూడండి. అట్లా కాకుండా సింపుల్ గా అవ్వాలనుకుంటే కానీ మనకు తెలిసిన ఆప్షనే రీడో యాక్షన్ అంటే కంట్రోల్-Y. ఈ విధంగా కంట్రోల్ పట్టుకొని Y ప్రెస్ చేస్తుంటే మీకు రోస్ అనేది యాడ్ అయిపోతూ ఉంటాయి. ఈ ఆప్షన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేకపోతే గనక మీకు ఇక్కడ ఎన్ని సెల్స్ అయితే ఉన్నాయో చూడండి, ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ రో బిలో కొట్టండి. పైన ఎన్నైతే సెలెక్ట్ అయ్యి ఉన్నాయో అన్ని సెల్స్ అనేది మళ్ళీ అన్ని రోస్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే కనుక రీడో యాక్షన్ అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి సీరియల్ నెంబర్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. డేటా ఏం అవసరం లేదు, ఎంటీ ఫార్మాట్లు నేర్చుకొని చేయండి. డేటా ఎంటర్ చేయటం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ తీసుకోవాలనుకుంటే మనం టైప్ చేయాలంటే కూడా మళ్ళీ ఒక 100 నెంబర్స్ టైప్ చేయాలి, చాలా టైం పడుతుంది. ఇక్కడ నంబర్ ఫార్మాట్ మనకు తెలిసిందే కదా, ఈ నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళి నంబర్స్ ఇచ్చేసేయండి. దీన్ని కొంచెం లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలంటే డిక్రీజ్ ఇండెంట్ కొట్టండి, నంబర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి ఈ విధంగా. ఇప్పుడు నెంబర్ సీరియల్ నెంబర్ అని డేటా ఇచ్చేసానండి. ఇది ఇంతవరకే స్పేస్ అనేది తీసుకుంది, ఈ స్పేస్ అంతా కూడా ఎక్స్ట్రా ఉంది. మనకి అంత కోలం అవసరం లేదు కదా, ఆ కోలంని మనం తగ్గించుకోవాలి. చూడండి తగ్గించాలంటే గనక లైన్ కి మధ్య చూడండి కర్సర్ అనేది ఈ విధంగా లైన్ మీద పెట్టండి. కర్సర్ అనేది లైన్ మీద పెట్టినప్పుడు మీకు లెఫ్ట్ ఆరో రైట్ ఆరో సింబల్ అనేది కనిపిస్తుంది. మీకు కాలం విడ్త్ అనేది తగ్గించాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ కి కర్సర్ ని మూవ్ చేయండి, ఇక్కడ విడ్త్ అనేది తగ్గిపోతుంది. అట్లాగే నేమ్స్ అంటే స్టూడెంట్స్ నేమ్స్ కానీ ఏదైనా సరే నేమ్స్ అనేది ఒక్కొక్కరి నేమ్ పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు, దానికి సరిపోయేటట్లుగా మాక్సిమం కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. చూడండి దానికి కూడా అంతే, లైన్ మీద పెట్టేసేసి ఈ విధంగా డ్రాగ్ చేయండి, ఇలా కూడా వస్తుంది అనమాట. రైట్ సైడ్ కి మూవ్ చేస్తే మీకు విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా మనం డేటా ఎంటర్ చేసే దాన్ని బట్టి కాలం విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ సబ్జెక్ట్స్ లో వచ్చేసరికి మనము 2 గానీ 3 డిజిట్స్ నెంబర్స్ గానీ టైప్ చేస్తామండి. దానికి తగ్గట్టు ఎంత స్పేస్ ఉండాలో ఆ స్పేస్ అనేది మనము విడ్త్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అన్ని ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్ని కూడా 6 సబ్జెక్ట్స్ అన్ని కూడా సేమ్ కాలం విత్ ఉండేటట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ లైన్స్ మీద పెట్టి ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటే గనక మీకు విడ్త్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సబ్జెక్ట్ 6 కూడా నెక్స్ట్ టోటల్ కూడా అంతే సేమ్, ఎంతైతే యాడ్ చేస్తామో అంత ఈ విధంగా. నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు మనము డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కాలం ఎక్కువ ఒక కాలం తక్కువ, ఒకవేళ అట్లా గనక ఉంది అనుకుంటే వీటన్నిటిని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని చూడండి ఎన్నైతే కాలమ్స్ తీసుకున్నామో అంతవరకు సెలెక్షన్ చేసేసుకొని
సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి మౌస్లో రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి మనకి కాలమ్స్ అనేది సమానంగా ఉండాలి కాబట్టి డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఈవెన్లీ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోండి. దాని మీద ఆ మౌస్తో క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని కూడా ఈవెన్గా అయిపోతాయి అనమాట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఆ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మనం రోస్ను కూడా హైట్ అంటే రోకి హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. దీనికి కూడా కొంచెం మన డేటా ఎంటర్ సరిగ్గా కరెక్ట్గా ఆ రోలో సరిపోవాలి కాబట్టి ఈ విధంగా ఇంక్రీజ్ చేయండి రో హైట్ అనేది. ఇట్లా 1 1 చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. దీన్ని కూడా సింపుల్గా షార్ట్ కట్స్ ఉంటాయండి, అవి కూడా నేర్పిస్తాను మీకు. ఫస్ట్ ఈ మెథడ్ చూడండి. ఈ విధంగా కొన్ని చేసేసేయండి. ఇట్లాగా చేసిన తర్వాత వీటికి కూడా సేమ్ ఇక్కడ ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి టేబుల్ అంతా కూడా ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. దీన్ని కూడా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ రోస్ ఈవెన్లీ, మనకు రోస్ కూడా సమానంగా ఉండాలి కాబట్టి రోస్ ఈవెన్లీ అని కొడితే అన్ని రోస్ అనేది ఈవెన్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ మనము ఏ టేబుల్ ఫార్మాట్ తీసుకున్నా దాని కంటెంట్ కి సంబంధించి ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాము. ఆ హెడ్డింగ్ కూడా మనకి టేబుల్లోనే రావాలండి, టేబుల్కి బయట కాకుండా టేబుల్లోనే రావాలి. చూడండి ఇక్కడ మీకు మోడల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ టేబుల్లోనే వచ్చింది ఇది హెడ్డింగ్ కూడా. ఇప్పుడు మనం కూడా టేబుల్లోనే ఇవ్వాలి ఈ హెడ్డింగ్ అనేది. చూడండి ఇప్పుడు టేబుల్లోనే రావాలంటే కనుక ఈ టేబుల్ పైన ఈ రోకి పైన ఇంకొక రో అనేది తీసుకోవాలి. ఆ రో తీసుకోవాలంటే సేమ్ ఇందాక చెప్పినట్లే రైస్ మౌస్ బటన్ అని క్లిక్ చేయండి. ఇంట్లో ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఈసారి ఇందాక బిలో ఆప్షన్ యూజ్ చేసాం కదా, ఈసారి ఇన్సర్ట్ అబోవ్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. పైన వచ్చింది కదా ఇట్లాగా. చూడండి ఇప్పుడు ఇది సెలెక్షన్ అయి ఉంది. ఇక్కడ ఈ లైన్స్ అనేది కూడా తీసేయాలండి. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ లైన్స్ అనేది ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేది రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం టేబుల్ మొత్తానికి ఇస్తున్నాం, ఏదో ఒక కాలంకి కాదు హెడ్డింగ్ ఇచ్చేది, టేబుల్ మొత్తానికి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి లైన్స్ అనేది ఉండకూడదు, ఇంత ప్లెయిన్గా ఉండాలి. దానికోసం ఏం చేయాలంటే మీకు మళ్ళీ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుందండి. ఈ మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఎప్పుడు కనిపిస్తుందంటే మీకు ఇక్కడ ఇది సెలెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుందండి. ఇది సెలెక్షన్ అనేది తీసేసి మీరు రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మీకు మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ అనేది కనిపించదు. మనకు ఆప్షన్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ ఉన్న సెల్స్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మర్జ్ సెల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద కర్సర్ తో క్లిక్ చేస్తే గనక ఈ విధంగా ప్లెయిన్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాం. స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ఈ విధంగా. ఇప్పుడు చూడండి డేటా ఇచ్చాం, ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాం. హెడ్డింగ్ అనేది మనకి టేబుల్ కి సెంటర్ పార్ట్ లో రావాలండి. ఇది ఎక్కడో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉంది. మనకి సెంటర్ పార్ట్ కి రావాలంటే గనక అలైన్మెంట్ ఆప్షన్ అనేది యూజ్ చేయాలండి. ఇది సెల్ కదా, ఈ సెల్ లో మనకి సెంటర్ పార్ట్ లోకి రావాలి కాబట్టి మనం సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఇన్సర్ట్ ఆప్షన్ ఇక్కడ దీంట్లో గనక సెంటర్ ఆప్షన్ యూజ్ చేయకండి. ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన టేబుల్ మూవ్ అవుతుందండి, టేబుల్ సెంటర్ పార్ట్ తీసుకుంటుంది. ఇక్కడ టెక్స్ట్ సెంటర్ పార్ట్ తీసుకోదు. ఇక్కడ మనకున్న కంటెంట్ అనేది సెంటర్ కి రావాలంటే గనక చూడండి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా అంతా చేద్దాము. ఇక్కడ మొత్తాన్ని ఒకసారి టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసరికి సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లో సెంటర్ డేటా అంతా కూడా ఇక్కడ టాప్ లో లెఫ్ట్ సైడ్ చూపిస్తుందండి మీకు మార్కింగ్ అనేది. మనకి ఎక్కడ కావాలి సెంటర్ లో సెంటర్ ఆప్షన్ కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే డేటా అంతా కూడా ఈ విధంగా సెంటర్ పార్ట్ కి వస్తుంది. ఇక్కడ మనము బోల్డ్ చేసుకుందాం, కంట్రోల్ బి కొట్టండి, బోల్డ్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సైజు పెరిగే కొంది కిందకు వచ్చేస్తుంది, కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ ఇది హెడ్డింగ్ కూడా మనకి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, బాగుంటుంది చూడటానికి. షిఫ్ట్ F3 కొట్టండి, క్యాపిటల్స్ అయిపోతాయి. నెక్స్ట్ కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే కంట్రోల్ స్క్వేర్ బ్రాకెట్స్ కొడితే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా చూడండి ఇప్పుడు టేబుల్ అయితే కరెక్ట్ గానే వచ్చిందండి. నెక్స్ట్ ఇది పేపర్ కి చూడండి, పేపర్ లో కూడా నీట్ గా ఉండాలి. చూడండి ఈ టేబుల్ చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ గా.
చూడండి ఇది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మొత్తం ఈక్వల్గా వచ్చిందండి. ఇప్పుడు మనం చేసిన టేబుల్ కూడా అదే విధంగా ఉండాలి. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది, రైట్ సైడ్ ఎక్కువ మార్జిన్ కనిపిస్తుంది. మీకు ఈ టేబుల్ మొత్తము ఈక్వల్గా ఉండాలి, పేపర్కి సెంటర్ పార్ట్లో ఉండాలి, లెఫ్ట్ టు రైట్ ఈక్వల్గా కనిపించాలి. చూడండి దానికి వచ్చేసరికి ఇక్కడ ఆటో ఫిట్ ఆప్షన్ అనే కనబడుతుంది. చూడండి ఆటో ఫిట్ లో కూడా మీకు ఆటో ఫిట్ కంటెంట్స్, ఆటో ఫిట్ విండో, ఫిక్స్డ్ కాలమ్ విత్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 3 ఆప్షన్స్ లో మనకి ఇక్కడ టేబుల్ అనేది సెంటర్ లోకి రావాలంటే గనక ఆటో ఫిట్ విండో అనేది యూజ్ చేయాలండి. దాని మీద క్లిక్ చేయండి. టేబుల్ అనేది అదే పేపర్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటదండి. ఈక్వల్ గా లెఫ్ట్ టు రైట్ ఈక్వల్ సెంటర్ పార్ట్ లోకి టేబుల్ అనేది వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఉన్న ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్ కూడా వచ్చినప్పుడు చెప్తాను. అది నెక్స్ట్ ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనకు రోస్ అనేది ఎలా యాడ్ చేయాలి, కాలమ్స్ యాడ్ చేయాలన్నా సేమ్ అంతే. మీకు కాలమ్ దగ్గర క్లిక్ చేసేసి రైట్ మౌస్ బటన్ కొట్టండి, ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ కాలమ్ టు లెఫ్ట్, ఇన్సర్ట్ కాలమ్ టు రైట్. మీ కర్సర్ ని బేస్ చేసుకుని కర్సర్ కి రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ కొట్టండి, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కాలమ్ కొట్టి ఈ విధంగా కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, రోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏమైనా అవసరం లేని వాటిని తీసేయాలనుకుంటే గనక డిలీట్ ఆప్షన్ లో తీసేసుకోవచ్చు. ఇక్కడ లైన్స్ అన్ని కూడా కలిసిపోవాలంటే గనక మర్జ్ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం టేబుల్ అనేది సింపుల్ గా రెడీ చేసుకోవచ్చండి. ఇంకా దీంట్లో కూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇదైతే నేను అసలు ఆప్షన్స్ ఏమీ తెలియకుండానే మనం రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసుకొని ఆప్షన్స్ అనేది ఇచ్చేసాము. అలా కాకుండా ఇంకా దీనిలోనే అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయండి. దీనిలో లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి లేఅవుట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ లేఅవుట్ ఆప్షన్ లో మనకి ఆప్షన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. టేబుల్ కు సంబంధించిన ఆప్షన్స్ అన్ని కూడా ఒక్కసారి ఈ లేఅవుట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ అబౌవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అంటే ఇక్కడ అబౌవ్ బిలో వచ్చేసరికి మనం రోస్ యాడ్ చేసుకోవడానికి ఈ ఇన్సర్ట్ అబౌవ్ బిలో మీకు రో కావాలంటే దీని మీద పెట్టి క్లిక్ చేసేసేయండి, రోస్ అనేది యాడ్ అయిపోతాయి. బిలో మీద క్లిక్ చేస్తే బిలో వచ్చేస్తుంది. లెఫ్ట్ టు రైట్ వచ్చేసరికి కాలమ్స్ అండి. అబౌవ్ బిలో రోస్ కి, లెఫ్ట్ టు రైట్ కాలమ్స్ కి అన్నమాట. ఇక్కడ మర్జ్ ఆప్షన్ కూడా చూపించాను. ఇట్లాగా హైట్ విత్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక్కసారి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇంకొక మోడల్ తీసుకొని చూద్దాము. చూడండి మళ్ళీ ఏం చేయాలి, ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళిపోయి టేబుల్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ సెల్స్ ఇట్లా బాక్సెస్ లాగా ఉన్న ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్, దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్, ఇక్కడ మీకు ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ అనేది కావాలో చేయాలి. చూడండి ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆ ఎగ్జాంపుల్ చూద్దాము. మార్క్స్ షీట్ అయిపోయింది. ఇక్కడ సాలరీ స్టేట్మెంట్ చేయాలనుకుంటున్నానండి. చూడండి సాలరీ స్టేట్మెంట్ చూడాలంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడాలండి. ఇక్కడ రోస్ వచ్చేసరికి ఒక 11 రోస్ ఉన్నాయండి. కాలమ్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ ఉన్నాయి. దీన్నే బేస్ చేసుకొని మనము రోస్ ఎన్నో కాలమ్స్ ఎన్నో మనకు ఐడెంటిఫికేషన్ ఉంది. అలాంటప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ మీద క్లిక్ చేసి రోస్ ఎన్ని కావాలి కాలమ్స్ ఎన్ని కావాలి అని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 11 కాలమ్స్ తీసుకుంటున్నాను. ఒక రోస్ వచ్చేసరికి ఒక 10 రోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ లో ఓకే అని కొట్టండి. మీకు ఆ టేబుల్ అనేది ఆ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ దీనిలో ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ శాలరీ ఉంటుంది. శాలరీ స్టేట్మెంట్ అనేది చేస్తున్నాను. శాలరీ నెక్స్ట్ వాళ్ళకి TA ట్రావెల్ అలవెన్స్ అది ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు మనం పర్సంటేజ్ కూడా రాసుకుందాము. 5% TA
నెక్స్ట్ డిఏ 6% డిఏ ఇద్దాం. హెచ్ఆర్ఈ హౌస్ రెంటల్ ఎలవెన్స్ అది 7%. నెక్స్ట్ ఈఎస్ఐ బ్రాకెట్ 8%, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ పిఎఫ్ 9% ఇస్తాం, బ్రాకెట్ 9%, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఫైనల్ సాలరీ. ఇప్పుడు ఈ అవసరం లేదు కదా, వీటిని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఇప్పుడు లేఅవుట్ ఆప్షన్ యూజ్ చేసుకొని చేద్దాము. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ సెల్ కొట్టండి. లేకపోతే ఇక్కడ డిలీట్ ఈ 2 కాలమ్స్ పోవాలి కాబట్టి డిలీట్ కాలమ్స్ కొడితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి నోట్ చేయండి. ఇట్లా తీసుకున్నాను. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలనుకుంటే చూడండి కర్సర్ ఇక్కడే ఉంది కదా, ఇన్సర్ట్ రో బిలో కొట్టేస్తే మీకు ఇంకొక రో అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా ఎంప్లాయ్ ఐడీస్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ లెటర్స్ లో పెట్టుకోవాలనుకుంటే కనుక క్యాపిటల్ లెటర్స్ పెట్టండి. క్యాపిటల్ లెటర్స్ వచ్చినాయి. ఇక్కడ శాలరీ లైన్ అనేది ఎక్కువ కావాలి చూడండి, దీన్ని ఎక్కువ చేయాలి. అక్కడ నేమ్స్ అనేది ఎక్కువ చేయాలి. ఈ ఈమెయిల్ ఈ ఎంప్లాయ్ ఐడి అనేది తగ్గించాలి. చూడండి ఇప్పుడు హైట్ విత్ ఆప్షన్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ విడ్త్ అనేది తగ్గాలి కాబట్టి విడ్త్ దగ్గర కర్సర్ చూడండి. ఇక్కడ అప్ యారో డౌన్ యారో 2 ఉన్నాయి. మీకు డౌన్ యారో సింబల్ కొడితే విడ్త్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు నేమ్స్ దగ్గర పెరగాలి కాబట్టి ఇక్కడ నేమ్స్ దగ్గర కాలం విత్. ఇదేంటంటే ఇండివిజువల్ గా చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటే చేయాలండి. అన్ని ఈక్వల్ గా కావాలనుకుంటే ఒకటేసారి సెలెక్షన్ చేసేసుకొని చేసుకోవచ్చు. సాలరీ ఈ విధంగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు రోస్ అన్ని కూడా ఒకటేసారి హైట్ అనేది పెరగాలి. ఇప్పుడు రో అనేది ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి అన్ని రోస్ ఒకటేసారి అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. పైన అప్ యారో క్లిక్ చేస్తే కనుక మీకు రో హైట్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ దీనికి ఒక మళ్ళీ రో యాడ్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ అబవ్ కొడితే ఈ విధంగా వస్తుంది. ఈ లైన్స్ అని కూడా తీసేయడాన్ని మధ్య అని చెప్పాము. ఇక్కడ మధ్య సెల్స్ మీద క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇది సాలరీ స్టేట్మెంట్ అని రాయండి. ఈ విధంగా సాలరీ స్టేట్మెంట్. ఇది కూడా ఇంత టెక్స్ట్ అంతా కూడా సెల్ కి సెంటర్ లోకి రావాలి కాబట్టి ఇక్కడ సెల్ అలైన్మెంట్ లోకి వచ్చేసేసి సెంటర్ లో సెంటర్ ఆప్షన్ చూస్ చేయండి. ఈ విధంగా సెంటర్ కి వచ్చేస్తుంది. ఇది కూడా మనకి క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేద్దాము. దీని సైజు కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాము, హెడ్డింగ్ కాబట్టి బోల్డ్. ఈ విధంగా ఇది ఒక మోడల్ అండి. ఇట్లాగా మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది తీసుకోవచ్చు. దీనికి కూడా ఇక్కడ ఆటో ఫిట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే కనుక పేపర్ కి సెంటర్ పార్ట్ లో ఉంటుంది. ఆటో ఫిట్ విండో అని కొట్టండి, టేబుల్ అనేది అలా అరేంజ్మెంట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఒక టైం టేబుల్ మోడల్ అనేది ఎలా ఉండాలి, బిల్డ్ మోడల్ ఎలా ఉండాలి, ఈ 2 చూపిస్తాను చూడండి. నెక్స్ట్ టైం టేబుల్ మోడల్ చూద్దాము. ఈ టైం టేబుల్ కూడా మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి మీకు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలో ఈ విధంగా తీసుకుందాం. ఇట్లా కొన్ని ఫస్ట్ అయితే తీసుకోండి, దాన్ని బట్టి మనం ఎలా యాడ్ చేసుకోవాలో ఐడియా ఉంది కదా.
దాన్ని బట్టి రో కావాలంటే రో, కాలమ్స్ కావాలంటే కాలమ్స్. నేను ఇక్కడ టైం టేబుల్లో ఫస్ట్ డేస్ ఉంటాయి, తర్వాత పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు డేస్ ఏమేమి ఉంటాయో డేస్ రాసుకుందాము. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. నెక్స్ట్ మనకి ఇంకొకటి సాటర్డే కావాలి కాబట్టి మళ్ళీ లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ లేఅవుట్ బిలో అండూ చేయండి, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏదైనా మిస్టేక్ వచ్చినా సరే ఇన్సర్ట్ బిలో కొట్టాలి. ఇక్కడ సాటర్డే నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్స్ కావాలంటే కనుక ఒకసారి షిఫ్ట్ F3 యూజ్ చేయండి, క్యాపిటల్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి పీరియడ్స్ అండి. ఈ మొత్తాన్ని మనం ఇక్కడ పైన హెడ్డింగ్ పీరియడ్స్ అని పెట్టాలి. ఈ మొత్తాన్ని ఇప్పుడు మర్జ్ చేసుకోవాలి. చూడాలి, మొత్తం లైన్స్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మర్జ్ మీద క్లిక్ చేయండి. ఇవంతా కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా. ఇది కూడా మనకి సెంటర్ పార్ట్ లో ఉండాలి కాబట్టి సెల్ అలైన్మెంట్ లోకి వచ్చి సెంటర్, ఇవన్నీ కూడా సెంటర్ లోనే ఉండాలి కాబట్టి ఇది కూడా సెల్ అలైన్మెంట్ సెంటర్ కొట్టండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పీరియడ్ 1, ఫస్ట్ పీరియడ్ ఏం జరుగుతుంది, సెకండ్ పీరియడ్ ఏం జరుగుతుంది, ఆ పీరియడ్స్ కూడా నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ నంబరింగ్ అనేది ఇచ్చుకుందాము. 4, 5, 6, 7, 8 ఇట్లా 8 పీరియడ్స్ ఇచ్చేసాను. ఇందులో వచ్చేసరికి మళ్ళీ 2 పీరియడ్స్ తర్వాత బ్రేక్ అనేది ఉంటుందండి. ఆ బ్రేక్ కావాలి, బ్రేక్ కూడా ఇంకొక రో యాడ్ చేయాలి. చూడండి, ఇన్సర్ట్ రైట్ కొడితే ఇక్కడ ఒక రో అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 2 పీరియడ్స్ తర్వాత కూడా ఇంకొకటి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది, ఇక్కడ ఒకటి. ఇప్పుడు వీటిని మనము ఇక్కడ పైన కూడా వచ్చేసినాయి కాబట్టి ఈ మధ్యలో కూడా ఈ విధంగా మర్జ్ చేసుకోవాలి. వీటిని కూడా మర్జ్ ఆప్షన్ కొట్టండి, ఇది కూడా మర్జ్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రేక్ అనేది రాయాలి. షార్ట్ బ్రేక్ అని రాస్తున్నాను. షార్ట్ బ్రేక్ సేమ్ వీటిల్లో కూడా రావాలండి. ఇది వచ్చేసరికి లంచ్ బ్రేక్ రాద్దాం. లంచ్ బ్రేక్, ఇది షార్ట్ బ్రేక్ అనేది అక్కడ కూడా రాయాలి కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. Ctrl+C, Ctrl+V వచ్చింది. ఇప్పుడు మనము ఇది అనేది టెక్స్ట్ అనేది మనకి ఇట్లా కింద నుంచి ఇట్లా రొటేట్ అవ్వాలండి. అంటే ఇక్కడ హారిజెంటల్ గా ఉన్నదల్లా మనము వర్టికల్ గా రాయాలి. అంటే ఇక్కడ ఇట్లా అడ్డంగా ఉంది, నిలువుగా చూపించాలి. దానికోసం ఇక్కడ మనకి టెక్స్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద కర్సర్తో క్లిక్ చేయండి. మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తూ ఉంటే రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఈ విధంగా. సేమ్ ఇది కూడా అంతే ఇట్లా. నెక్స్ట్ దీన్ని కూడా మనకి సెల్ కి సెంటర్ పార్ట్ లో ఉండాలి కాబట్టి దాన్ని సెలెక్షన్ చేసుకొని సెంటర్ లో సెంటర్ ఈ విధంగా సెలెక్షన్ సెంటర్ లో సెంటర్. టెక్స్ట్ డైరెక్షన్ ఆప్షన్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ మీకు ఇవి కూడా అంతే, నెంబర్స్ కూడా సెంటర్ పార్ట్ లో ఉండాలి, వాటిని కూడా సెలెక్షన్ చేసేసుకొని సెంటర్. చూడండి, మధ్యలో ఇక్కడ స్ప్లిట్ అయితే కనుక దీన్ని మనం మర్జ్ చేసేసాం కదా, మొత్తం సెలెక్షన్ అవ్వదండి ఇది, కాబట్టి ఇండివిజువల్ గానే చేసుకోవాలి. ఇక్కడ రో కూడా హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలి కాబట్టి రో హైట్ దగ్గరకు వచ్చి అప్ యారో క్లిక్ చేయండి. కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ విధంగా స్ప్లిట్ అయినప్పుడు అట్లా రాదు, దాని వరకు సెలెక్షన్ చేసుకుంటే కనుక ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఈ పైనది కూడా కొంచెం అప్ యారో క్లిక్ చేయండి. ఈ టెక్స్ట్ కూడా మనకి సెంటర్లో ఉండాలి కాబట్టి సెంటర్ పార్ట్ కొట్టండి. నెక్స్ట్ దీని ఓవరాల్ గా దీని టేబుల్ మొత్తానికి హెడ్డింగ్ బట్టి మళ్ళీ ఇన్సర్ట్ అబవ్ కొట్టేసి దీన్ని మళ్ళీ
మర్జ్ చేసేసుకొని ఇక్కడ టైం టేబుల్ అని హెడ్డింగ్, ఇది కూడా మనకి క్యాపిటల్ లెటర్స్ రాద్దాం, బోల్డ్ ఉండాలి, సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇది టేబుల్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఇట్లాగా ఇంకొక మోడల్, ఒక బిల్ ఫార్మాట్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇంకొక మోడల్ బిల్ మోడల్ అనేది ఎలా చేయాలో చూద్దాము. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ తీసేసుకోండి. మీకు ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలో కొన్ని రోస్ కొన్ని కాలమ్స్ సెలెక్షన్ చేసేసాను. ఇందులో వచ్చేసరికి సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఐటమ్ నేము, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఐటమ్ కాస్ట్, నెక్స్ట్ టోటల్. ఇవి బిల్ ఫార్మాట్లో ఇవి ఉంటాయి. ఇవి అవసరం లేదు, డిలీట్ చేద్దాము. లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్ ఆప్షన్ కొట్టి డిలీట్ కాలమ్స్ అయిపోయింది. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఎన్ని కావాలో అన్ని నెంబర్స్ మళ్ళీ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి నెంబర్ ఫార్మాట్ పెట్టేసేసేయండి. ఈ నెంబర్స్ ఆల్రెడీ పైన టేబుల్లో ఉంది కదా, రిపిటేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సీరియల్ నెంబర్ తగ్గించుకోవాలి. మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళి విత్ డిక్రీజ్ దగ్గర క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఐటమ్ నేము కొంచెం ఇంక్రీజ్ చేయండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాలమ్ కూడా ఇంక్రీజ్ చేసుకుని ఐటమ్ కాస్ట్, టోటల్, రోస్ కూడా హైట్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి రో హైట్ కొంచెం పెంచండి. నెక్స్ట్ ఇక్కడ ఐటమ్స్ ఏదో ఒక ఐటమ్స్ అనేది నోట్ చేయండి. సింపుల్గా చూపిస్తాను నేను. బుక్స్, పెన్స్, నెక్స్ట్ పెన్సిల్స్. ఒక స్టేషనరీ ఐటమ్స్ ఉంటే కనుక ఎంత బిల్ వస్తుందో చూద్దాము. కలర్ పేపర్స్, పేపర్ బండిల్స్, ఈ విధంగా తీసుకున్నాము. నెక్స్ట్ ఎన్నెన్ని ఐటమ్స్ కొంటున్నామో అన్ని ఇక్కడ ఐటమ్ నెంబర్ రాసుకుందాం. ఈ విధంగా దాని యొక్క కాస్ట్, పెన్సిల్ కాస్ట్ ఒక 5 రూపీస్, కలర్ పేపర్స్ ఒక 10 రూపీస్, పేపర్ బండిల్ ఒక 250 రూపీస్ ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ టోటల్ అనేది ఎలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ చేయడానికి కింద మళ్ళీ ఒక 3 కాలమ్స్ అయితే కావాలి. ఇక్కడ వీటిని ఇలా మర్జ్ చేసుకోవాలి. ఇక్కడ మర్జ్ చేసేటప్పుడు ఒక్కొక్క రోని సెలెక్షన్ చేసుకొని మర్జ్ చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి చేస్తే ఒకటే కాలం అనేది వస్తుంది, ఒకటే రో వస్తుంది. ఇట్లా ఇండివిజువల్గా దేని దానికే మర్జ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టోటల్,
నెక్స్ట్ డిస్కౌంట్, డిస్కౌంట్ అనేది ఎంత పర్సంటేజ్ అయితే అంత పర్సంటేజ్, ఒక 5% డిస్కౌంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్ అమౌంట్, డిస్కౌంట్ పోను మనం ఫైనల్గా ఎంత పే చేయాలి. ఈ విధంగా ఈ టెక్స్ట్ కూడా మనకి రైట్ సైడ్ ఉండాలి, అలైన్మెంట్ రైట్. ఈ విధంగా ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ముందు ఫార్మాట్లో అయితే ఇలా చేసుకున్నాము చూడండి. ఇప్పుడు లేఅవుట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి చూడండి. ఇక్కడ రోస్ కానీ కాలమ్స్ కానీ అవసరం లేకపోతే డిలీట్ చేయడము, రోస్ యాడ్ చేసుకోవటం, కాలమ్స్ యాడ్ చేసుకోవడము. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా లైన్స్ అనేది కలిసిపోవడానికి మర్జ్, ఇంకా స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్ ఆప్షన్ ఉంది. ఆటో ఫిట్ లో ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైట్ విత్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అయిపోయింది, సెల్ అలైన్మెంట్ అయిపోయింది, సెల్ టెక్స్ట్ డైరెక్షన్, సెల్ మార్జిన్స్ కూడా ఇట్లా దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ షార్టింగ్ కూడా, ఈ షార్టింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు హోమ్ ట్యాబ్ లో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇక్కడ ఏదైనా నేమ్స్ కానీ ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రావాలంటే కనుక ఈ షార్టింగ్ ఆప్షన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ మిగిలింది. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్ గురించి చెప్దాం చూడండి. స్ప్లిట్ సెల్స్, ఇక్కడ వచ్చేసరికి స్ప్లిట్ సెల్స్ అని ఉంది కదా, మనం ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ వరకు ఈ 2 రోస్ ని నేను ఈ విధంగా మర్జ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ 2 రోస్ లో నాకు పైన 4 కాలమ్స్ ఉన్నాయి, నాకు 4 కాకుండా 2 కాలమ్సే కావాలి. అలా అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అన్నది ఈ స్ప్లిట్ సెల్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ రో ఒకటే ఉంటుంది, కాలమ్స్ అనేవి 2 గానీ 3 గానీ 4 గానీ మీ ఇష్టం, ఎంత కావాలంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర నెంబర్ యాడ్ చేయండి, ఓకే కొట్టండి. ఈ విధంగా మనకి టేబుల్లో టేబుల్స్ అనేది వస్తూ ఉంటాయి చూడండి. మనకి టేబుల్ అనేది ఎలా కావాలంటే అలా అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్లిట్ టేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టేబుల్ అనేది నాకు 10 నెంబర్స్ వరకు ఒక టేబుల్ ఉండాలి, రిమైనింగ్ నెక్స్ట్ టేబుల్ రావాలి అనుకున్నప్పుడు మీకు ఎక్కడైతే టేబుల్ అనేది స్ప్లిట్ అవ్వాలో అక్కడికి వచ్చి స్ప్లిట్ టేబుల్ కొట్టండి, అంతవరకు డివైడ్ అయిపోతుంది అనమాట టేబుల్ అనేది. మళ్ళీ ఆ టేబుల్ అనేది నాకు ఇదే టేబుల్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక డిలీట్ ఆప్షన్ కొట్టండి, మళ్ళీ దానికి కలిసిపోతుంది అనమాట టేబుల్ అనేది. ఈ విధంగా మనకి టేబుల్ మోడల్స్ అనేది చేసుకోవచ్చు. దీనిలో ఇంకా స్ప్లిట్ సెల్స్, స్ప్లిట్ టేబుల్ అయిపోయింది, టెక్స్ట్ డైరెక్షన్ అయిపోయింది. ఇక్కడ చూడండి రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ ఉందండి. ఇక్కడ రిపీట్ హెడర్ రోస్ అనే దేనికి యూజ్ చేస్తామంటే చూడండి, ఇంకొక టేబుల్ చూపిస్తాను ఇంక. ఇక్కడ వచ్చేసరికి ఏదో సంథింగ్ డేటా తీసుకుంటున్నాను సింపుల్గా. టైమింగ్స్ ఇట్లా ఉంది డేటా. ఇప్పుడు నాకు కింద రోస్ అనేది కావాలి, ఇక్కడ క్లిక్ చేసేసి లేఅవుట్లోకి వచ్చి నాకు రోస్ కావాల్సి రోస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి నెంబర్ ఆఫ్ రోస్ అనేది వచ్చేసింది చూడండి. ఇది కొంచెం హైట్ కూడా పెంచుకుందాం. చూడండి ఇది నెక్స్ట్ పేపర్లో కూడా వచ్చిందండి. ఇక్కడ ఇంకా కొన్ని ఇదే టేబుల్ అనేది ఒక 5-6 పేపర్స్కి ఉందనుకోండి. చూడండి ఒక 4 పేపర్స్కి వచ్చేసింది ఇదే టేబుల్ అనేది. ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తున్నాను. ఇది కూడా ఇంకొక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుందాము. ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్లో ఈ హెడ్డింగ్ అనేది ఉందండి. ఇక్కడ
నెక్స్ట్ పేపర్స్ లో హెడ్డింగ్ ఏం లేదు, ఓన్లీ టేబుల్ ఒక్కటే ఉంది. ఈ హెడ్డింగ్ అనేది నెక్స్ట్ పేపర్స్ లో కూడా మీకు రిపిటేషన్ గా రావాలి. చూడండి, అలాంటప్పుడు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో డేటా అనేది అంతవరకు సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసుకుని రిపీట్ హెడర్ రోస్. ఇప్పుడు అన్ని పేపర్లో మళ్ళీ టైప్ చేయాలన్నా కాపీ పేస్ట్ చేయాలన్నా ఎక్కువ టైం అనేది పడుతుంది. ఈ సెలెక్షన్ చేసేసుకొని రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఉన్న పేపర్స్ అన్నిటికి కూడా సేమ్ రిపిటేషన్ అనేది వస్తుంది. చూడండి, ఈ పేపర్లో వచ్చింది, నెక్స్ట్ ఈ పేపర్లో వచ్చింది, ఈ పేపర్లో, ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది ఎక్కువ పేపర్లో కనుక తీసుకుంటే గనక హెడ్డింగ్ అనేది ప్రతి పేపర్లో రిపీట్ అవ్వాలంటే గనక ఈ రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయండి. అన్నిటికీ ప్రతి పేపర్లో కూడా మీకు పైన హెడ్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది దానికి యూజ్ చేస్తాము. ఇట్లాగా నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఇప్పుడు మనకి టేబుల్ ఉందండి, ఈ టేబుల్ అవసరం లేదు, ఓన్లీ టెక్స్ట్ వరకే ఉండాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము డిలీట్ టేబుల్ కొట్టేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్ తో సహా టేబుల్ కూడా డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే డిలీట్ అవ్వాలి, ఇక్కడ టెక్స్ట్ అనేది అలాగే ఉండాలి. అలాంటి కండిషన్ లో మనము కన్వర్ట్ టు టెక్స్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ మీకు పారాగ్రాఫ్సా, ట్యాబ్సా, కామాసా ఎలా కావాలంటే అలాగా యూజ్ చేయండి. చూడండి, ఈ విధంగా వస్తుంది అనమాట. డేటా మాత్రమే ఉంది, టేబుల్ అనేది వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ మనము ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఇన్సర్ట్ లో టేబుల్లోనే ఇందాక వచ్చేసరికి ఈ బాక్సులు తీసుకోవటం ఇన్సర్ట్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ డ్రా టేబుల్ అంటే మనం పెన్సిల్ లాగా వస్తుందని మనమే డ్రా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. కన్వర్ట్ టు టెక్స్ట్ అని టేబుల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ దీనికి ఓకే కొట్టేసేసేయండి. మళ్ళీ దీనికి టేబుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. డేటా తీసుకొని అయినా టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు. టేబుల్లో ఉన్నదాన్ని టేబుల్ తీసేసి డేటాలా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని. ఇందులో ఉన్నైతే అదండి, రిపీట్ హెడర్ రోస్, కన్వర్ట్ టు టెక్స్ట్ కూడా అయిపోయింది. టెక్స్ట్ టు టేబుల్ చేయటం, టేబుల్ టు టెక్స్ట్ అనేది చేయటం, ఈ రెండు ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయండి. ఇప్పుడు ఫార్ములాస్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాము 1 by 1. ఇక్కడ చూడండి మార్క్స్ లిస్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ మర్చి అయిపోయింది కదా, మళ్ళీ దీన్ని కలపాలి కదా. దీన్ని కలపాలంటే స్ప్లిట్ సెల్స్, ఇక్కడ కాలమ్స్ అనేవి 1 2 3 4 కాలమ్స్ ఉండాలి, నెంబర్ 4 ఇవ్వండి. రోస్ అనేవి 2 రోస్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ పోయిన వాటిని తీస్తున్నాను నేను. చూడండి, మళ్ళీ కలిసిపోయింది మనకి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేద్దాం, మార్క్స్ లిస్ట్ తీసుకున్నప్పుడు మార్క్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు టోటల్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి 2 లైన్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ కింద ఇట్లా ఉంది. ఇప్పుడు టోటల్ చేయాలి దీనికి. చూడండి, టోటల్ దగ్గర ఇక్కడ కర్సర్ అనేది టోటల్ బాక్స్ లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములా అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈక్వల్ సమ్ము బ్రాకెట్ లో లెఫ్ట్ అనే చూపిస్తుందండి. ఫార్ములా దగ్గర ఈక్వల్ సమ్ము లెఫ్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది వాడే చూపిస్తున్నాడు ఎలా చేయాలన్నది. ఇక్కడ మనకి సమ్ అంటే ఏంటంటే యాడ్ చేయడం అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతి సబ్జెక్ట్ లో మార్క్స్ అనేది టోటల్ చేయాలి, దాన్ని సమ్ అంటాం. ఈక్వల్ పెట్టి సమ్ అనేది ఉండాలి. మనము ఈ లెఫ్ట్ అనే మీనింగ్ ఏంటంటే ఈ కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని యాడ్ చేయాలి అని మీనింగ్ అనమాట. ఇట్లాగా మనకి ఇప్పుడు కర్సర్ కి లెఫ్ట్ సైడ్ ని యాడ్ చేస్తే కదా టోటల్ వచ్చేది. ఇది ఈక్వల్ సమానంగానే అంటే కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ ఓకే కొట్టేసేసేయండి, ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ కూడా అలాగే చేయాలండి. మళ్ళీ కర్సర్ ఇక్కడ క్లిక్ చేయాలి, ఫార్ములాలోకి వెళ్ళాలి, ప్రతిసారి చేయాల్సి వస్తుంది. ఇంకా సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ పెట్టుకొని వై రీడూ చేయండి. కర్సర్ అక్కడ క్లిక్ చేసేసి ఈ విధంగా
ఇట్లా వచ్చేసింది. అంటే మీరు అన్ని మార్క్స్ అనేది యాడ్ చేసుకొని చేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మరి ఇట్లా అయితే సరిపోయిందండి. మరి ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ వచ్చినాయి, కరెక్షన్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ మార్క్స్ 23 బదులు నేను 45 యాడ్ చేస్తున్నా అండి. మరి యాడ్ చేసినప్పుడు ఇక్కడ టోటల్ కూడా చేంజ్ అవ్వాలి కదా, మళ్ళీ చేయాల్సి వస్తుంది రిపిటేషన్. అలా కాకుండా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ అప్డేట్ ఫీల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే గనక ఇక్కడ మీకు టోటల్ అనేది మారిపోతుంది అనమాట. అట్లాగా మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టోటల్ సమ్ అనేది ఆ విధంగా చేయాలి. ఓవరాల్ గా ఫైనల్ టోటల్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ చేయండి. ఇక్కడ మొత్తం టోటల్ కావాలంటే మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఈక్వల్ సమ్ము బ్రాకెట్ లో అబో పైన యాడ్ చేయాలి కాబట్టి ఈసారి అబో అనే ఆప్షన్ కొట్టాలి. అబో వచ్చేస్తుంది. ఓకే, ఇది మొత్తం టోటల్ అన్నమాట. అయితే ఇంకొక ఆప్షన్ ఇక్కడ హైయెస్ట్ టోటల్లో ఇప్పుడు సబ్జెక్ట్ లో హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అవి కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇందులో హైయెస్ట్ ఎంత చూడాలనుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ కర్సర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములాలోకి వచ్చి ఇక్కడ ఈసారి సమ్ ప్లేస్ లో ఏం రాయాలంటే మ్యాక్స్ అనే ఫార్ములా యూజ్ చేయాలండి. ఇక్కడ మ్యాక్స్ అనేది రాసి బ్రాకెట్ లో ఇక్కడ పైన కదా కావాల్సింది అబో ఓకే కొట్టండి. ఇక్కడ హైయెస్ట్ ఎంత అండి 98. లేక ఇక్కడ మిన్ అంటే లోయెస్ట్ ఎంత లోయెస్ట్ నెంబర్ ఎంత చూడాలి. ఇక్కడ మళ్ళీ సమ్ ప్లేస్ లో ఏం చేయాలంటే మిన్ అనేది యాడ్ చేయాలండి. ఇట్లా మిన్ పైనదే కదా మనం చూడాలనుకుంటుంది. ఇట్లా మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూస్తే అబో చూస్తే అబో, ఇట్లా ఈ విధంగా మిన్ అంటే లీస్ట్ నెంబర్ ఇక్కడ 32 కాబట్టి 32 చూపిస్తుంది. ఈ విధంగా మనం ఈ ఫార్ములాలోకి వెళ్ళి ఎట్లాంటి క్యాలిక్యులేషన్స్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిల్ ఫార్మాట్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి బుక్స్ 3 బుక్స్ కొన్నాను. ఒక్కొక్క బుక్ కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్. అది మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో చేయాలి. చూడండి దానికి మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ సమ్ బదులు ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి సమ్ ప్లేస్ లో మనము ప్రోడక్ట్ అని రాయాలండి. ప్రోడక్ట్ అని రాయాలి. ఈ లెఫ్ట్ సైడ్ దే కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ చూడండి 150. ఇట్లాగా మళ్ళీ మిగిలిన అన్ని కావాలి కదా. కంట్రోల్ వై నెక్స్ట్ డౌన్, కంట్రోల్ వై డౌన్ ఆరో ప్రెస్ చేయండి. కంట్రోల్ వై ఈ విధంగా ఒకటి చేసి కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కంట్రోల్ వై. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టోటల్ చేయాలి కదా. మళ్ళీ ఏం చేయాలి, పైనకి వెళ్ళిపోయి ఫార్ములాలోకి వెళ్ళి ఇక్కడ ఈక్వల్ టు సమ్ టోటల్ చేయాలంటే సమ్మే కదా. ఈక్వల్ టు సమ్ అబోవ్ కొట్టాలి. ఓకే కొట్టండి. ఈ టోటల్ మొత్తం వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఫార్ములాలోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్కి మనం మామూలుగానే చేయాలి. ఈక్వల్ ఇక్కడ టోటల్ బై ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ వేసుకోవాలండి. ఇక్కడ టోటల్ ఎంత 2150 బై ఎంత 5. ఇది అనేది ఓకే కొట్టండి. ఇట్లా ఎంత డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ చేయాలంటే ఇది మైనస్ ఇది అండి. చూడండి ఇక్కడ ఫార్ములాలోకి వెళ్ళి సేమ్ అదే అమౌంట్ యాడ్ చేయండి. -430. ఇట్లా క్యాలిక్యులేషన్స్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఫార్ములా అయితే ఈ విధంగా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లేఅవుట్ లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ డిజైన్ లోకి చూడండి. ఇక్కడ టేబుల్ కి అనేది డిజైన్స్ అనేది ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఈ విధంగా ఇట్లా మనకి కలర్స్ కావాలంటే కూడా ఇట్లా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షేడింగ్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు దీని వరకు ఏదైనా కలర్ కావాలనుకుంటున్నారు పైన వరకు చూడండి. ఇందులో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇట్లాగా టేబుల్కి దీనిలో కూడా కావాలంటే ఇట్లాగా ఇట్లా ఈ షేడింగ్స్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ మనం లైన్ బోర్డర్స్ గురించి చెప్పుకుందాం హోమ్ ట్యాబ్ లో. ఇక్కడ కూడా ఈ టేబుల్ కూడా బోర్డర్స్ అనేది కావాలంటే డిఫరెంట్ బోర్డర్స్
ఇక్కడ నార్మల్ గా సింగిల్ బోర్డరే వచ్చింది, సింగిల్ లైన్ చూడండి. ఇందులో కూడా వెరైటీస్ కావాలంటే బోర్డర్స్ అండ్ షేడింగ్కి వెళ్ళండి. ఇక్కడ డబుల్ బోర్డర్ కావాలో ట్రిపుల్ బోర్డర్ కావాలో ఫస్ట్ సెలెక్షన్ చేసేసుకోండి. ఇది అది విడ్త్ అనేది ఎంత కావాలో విడ్త్ కూడా అడ్జస్ట్మెంట్, కొంచెం డార్క్ కావాలనుకుంటే ఇది సెలెక్షన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఓకే కొట్టండి. ఇక్కడ డ్రా టేబుల్ పెన్సిల్ అనేది వస్తుంది. మీకు ఎక్కడైతే ఆ బోర్డర్ కావాలనుకుంటున్నారో పెన్సిల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటే కనుక వస్తుంది అనమాట. ఈ విధంగా క్లిక్ చేసేసుకొని పెన్సిల్ మీద క్లిక్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేయండి. ఇంకా బోర్డర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. మీకు ఎటు సైడ్ కావాలంటే ఇక్కడ టేబుల్ మొత్తం 4 డైరెక్షన్స్ లో కావాలనుకుంటే కనుక పెన్సిల్ ఇట్లా కార్నర్ లో పెట్టి ఈ విధంగా మీరు ఇట్లా డ్రాగ్ చేసుకుంటా ఉంటే గనక వచ్చేస్తుంది. మొత్తానికి ఒకటేసారి ఇవ్వడం రాదండి. మీకు ఎక్కడ ఒక లైన్ మొత్తం అనేది ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇట్లా బోర్డర్స్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏదైనా మిస్టేక్ పోయింది తీసేయాలనుకుంటే ఎరేజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎరేజర్ క్లిక్ చేస్తే కనుక పోతుంది అనమాట. ఈ బోర్డర్స్ అనేది ఈ విధంగా టేబుల్ డ్రా చేసుకోవడం కూడా ఇదే విధంగా మీకు మాన్యువల్ గా డ్రా చేసుకోవాలనుకుంటే కూడా డ్రా చేసుకోవచ్చు. ఓవరాల్ గా మీకు టేబుల్లో ఉన్న ఆప్షన్స్ అన్ని వచ్చినాయండి. మోడల్స్ అనేది ఎలా చేయాలి, కాకపోతే మీరు దీని మీద ఎక్సర్సైజులు చేసుకుంటేనే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఏ మోడల్ అనేది ఎలా చేయాలన్నది డిఫరెంట్ టేబుల్స్ మోడల్స్ తీసుకోండి. ఎలా చేయాలన్నది ఆప్షన్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వర్క్ అనేది వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కూడా నేను క్లారిఫై చేస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.